నారాయణ ఇవాళ ఏపీలో ఉన్నారు. మాట్లాడే చాలా సంచలన రకరకాల కామెంట్స్ చేశారు. బీజేపీతో పొత్తు కనుక చంద్రబాబు కనుక లేకుంటే మనం ఇద్దరం కలిసి పోటీ చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టారు చంద్రబాబుకి. అంటే ఇప్పుడు రాగా ఎవరు వద్దన్నారని. అంటే చంద్రబాబు గారే తేల్చుకుని బీజేపీ వద్దని అనుకోలేకపోతున్న పరిస్థితి ఒకటి, అది ఒకటి ఉంది. కాబట్టి అదే కాకుండా ఏంటంటే ఆయన జాగ్రత్తగా గ్రూమ్ చేసిన జనసేన పార్టీ తాలూకు ఇది మళ్ళీ ఆయన కనుక బీజేపీతో లేకపోతే జనసేన ఎట్టు ఉంటుంది అనేది ప్రశ్న. జనసేన టీడీపీ కలిసి వెళ్తాయి అనుకున్నప్పుడు ఆ రెండు కలిసి బీజేపీని పక్కన పెట్టేది, లేకపోతే బీజేపీ పక్కకు పోవాల్సిన పరిస్థితి వస్తే జనసేన బీజేపీని కాదనగలదా? కాదనలేకపోతే టీడీపీ జనసేన లేకుండా వెళ్ళే పరిస్థితి ఎంత ఉంది? కానీ ఏంటంటే అది కొంత డిఫికల్ట్ చాయిస్ ఫర్ చంద్రబాబు. అటు కాకపోతే ఏంటంటే డిఫికల్ట్ చాయిస్ ఫర్ నారాయణ కూడా. ఎందుకంటే నారాయణ కానీ సిపిఐ కానీ చంద్రబాబు బీజేపీతో ఉండగా వాళ్ళు టీడీపీతో పోలేరు. బీజేపీకి బద్ధవైరుధ్యం కాబట్టి వాళ్ళు. కాబట్టి ఏంటంటే బీజేపీని వదిలించుకుంటే అనేది వాళ్ళకి అంటే మనసేమో ఉంది టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని, కానీ ఏంటంటే ఆ పక్కన బీజేపీ అడ్డంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు నోట్లో మనసులో ఉన్న మాట చెప్పేశారు, టైం వచ్చింది కదా. కానీ లెఫ్ట్ పార్టీలు కూటమిలు ఉన్నాయి కదా, ఇండియా కూటమిలు ఉన్నాయి కదా. ఇండియా కూటమిలో ఇప్పుడు కాంగ్రెస్ కొంత రోల్ ప్లే చేసే అవకాశం ఉందిగా ఏపీలో. కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంది. ఇండియా కూటమిలో ఉండి కూడా తెలంగాణలో మరి టీఆర్ఎస్తో పొత్తుల కోసం ప్రయత్నం చేశారు కదా. తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తుల కోసం ప్రయత్నం చేసినప్పుడు ఇండియా కూటమిలో ఉండి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో అది ఇండియా కూటమిలో ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా అంతకుముందు ఎప్పటి నుంచో టీడీపీతో ఒక రకంగా సేల్ అవుతానే ఉంది సిపిఐ. ఇప్పుడు ఇండియా కూటమి ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం వచ్చింది, మ్యాక్సిమం సంవత్సరం. మరి అంతకుముందు 4-5 సంవత్సరాల నుంచి ఇంకా ముందు నుంచి కూడా చంద్రబాబు గారితో సిపిఐకి సత్సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా. కాబట్టి అవి బలంగా ఉన్నటువంటి సంబంధాలు కాబట్టి చాలా సందర్భాల్లో వాళ్ళ మాట వీళ్ళ మాట భిన్నంగా కూడా లేదు మాట్లాడే స్టేట్మెంట్స్ వీటిలో కూడా. అట్లాంటి దానిలో మళ్ళీ ఇప్పుడు ఇండియా కూటమి కాదని టీఆర్ఎస్తో చర్చలకు వెళ్ళగలిగినప్పుడు కేసీఆర్ గారి కారణం కూడా ఆ రోజు అదే కదా. వీళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి నేను పొత్తు పెట్టుకోలేను వీళ్ళతో, కాబట్టి వాళ్ళతోనే ఉండండి మీరు, అటు ఇటు వద్దనేది ఆయన చెప్పారు. మరి అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఒక టఫ్ డైలమా. అలాంటి డైలమాలో పరిష్కారం ఒకటి ఏంటంటే ఈ బీజేపీని కాదని కనుక చంద్రబాబు వస్తే చాలా పెద్ద రిలీఫ్ వీళ్ళందరికీ. కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చు చంద్రబాబుతో కావాలి. ఇంకా బాబు డైలమా ఉంటుంది కదా, బీజేపీతో వెళ్ళాలా వద్దా, అంటే అటు బీజేపీతో వెళ్ళాలా వద్దా అనేది ఒకటి ఆయనకి ఉన్న డైలమా. బీజేపీ మరి అటు నుంచి ఎట్లా ఉంది, ఆ లోపల ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. బీజేపీ వెళ్ళకపోతే పర్యవసానాలు, నిన్నగాక మొన్న ఆయన మీద కేసు రావటం అదంతా కూడా ఢిల్లీ హస్తం అనే మాటలు కూడా వచ్చినాయి కదా. అందుకని వెళ్ళకపోతే పర్యవసానాలు, ఆ పర్యవసానాలను మించిన పర్యవసానం ఏంటంటే ఇక్కడ జనసేనను వదులుకోవాల్సి రావటమా. జనసేనది మేజర్ ఇష్యూ. జనసేన బీజేపీతో తెగతెంపులు చేసుకోవటం ఇంకా కష్టం. టీడీపీ తెగతెంపులు చేసుకోవటమే కష్టం అయితే, అంటే దూరం పెట్టడం లేకపోతే వేరే పొత్తుల్లోకి వెళ్ళటమే కష్టం అయితే, జనసేన బీజేపీని వదులుకొని రావటం అనేది దరిదాపుగా టఫెస్ట్ ఆఫ్ ది టఫ్ అది. అందుకని ఏంటంటే ఆయన చేతులతో ఆయన, అంటే ఒక మామూలుగా మనం అనుకునేది బయట వినపడే మాట వైసీపీ వాళ్ళ విమర్శ కానీ ఏంటంటే జనసేన అటు వెళ్ళటంలో కారణం చంద్రబాబే బీజేపీ వైపుగా తోశాడు, ఆయన్ని కాయని తోసినట్టు అనేది తనకున్న ఇబ్బందుల దృష్ట్యా. అలాగే గతంలో సుజనా చౌదరి వెళ్ళినప్పుడు, రమేష్ గారు వెళ్ళినప్పుడు, సీఎం రమేష్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు హస్తం ఇదంతా తనకున్న ఇబ్బందుల దృష్ట్యా తన వాళ్ళని బీజేపీలోకి పంపుతున్నాడని. మరి ఇప్పుడు ఆయన చేతులారా ఆయనే, ఇది కనుక నిజమయ్యేటట్లయితే ఆయన చేతులారా ఆయనే జనసేనని బీజేపీకి అప్పచెప్పినట్టు అవుతుంది. సరే ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు కనుక పొత్తులు కుదరాలంటే బీజేపీతో చంద్రబాబు లేకపోతే ఆయనకి బహుశా సిపిఎం ఖచ్చితంగా వస్తుంది, సిపిఐ ఎటుగుడి వస్తుంది, కాంగ్రెస్ ఇంతమంది వస్తారు. పైగా ఇందాక మనం చూసిన చిన్న ఒక స్టేట్మెంట్ ఏదో ఉంది, చిరంజీవిని కూడా వస్తుంది కాబట్టి చూద్దాం ఎంత పెద్ద పొత్తు. కాకపోతే ఏంటంటే జనసేన మరి కనుక రాలేకపోతే ఈ కూటమిలోకి, ఏది చంద్రబాబు గారు కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమిలోకి జనసేన రాలేకపోతే చిరంజీవి మళ్ళీ తమ్ముడిని కాదని చెప్పి తను కాంగ్రెస్ పార్టీ వైపు రాగలడా అనేది. కానీ ఇప్పుడు మీ విశ్లేషకులలో కానీ చంద్రబాబుకు బీజేపీ కంటే ఇండియా కూటమికి పోతేనే రకరకాల లాభాలు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, ఎందుకంటే బీజేపీతో చాలా ఆయన నిరంతరం కత్తిమీద సాములాగా ఉంది బీజేపీతో. ఎవరికి మాత్రం పదిలంగా ఉన్నారు. బీజేపీతో పోయినా
బీజేపీ అంతిమంగా తన రాజకీయ లక్షణాలను చూసుకుంటుంది తప్పితే తన మిత్రులు తన సహచరులు తనతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆయన బీజేపీతో వెళ్ళే కంటే కాంగ్రెస్ ఒక బలమైన కూటమిగా ఎమర్జీ అయితే కనుక